హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఈ వీడియోలో వచ్చేటప్పటికండి, ఇప్పుడు మనము సన్నగా షోల్డర్ అనేది ఎలా తీసుకోవాలి, అలాగే బోట్ నెక్ అనేది ఎలా మార్క్ చేసుకోవాలి కటింగు చూద్దాం. ఇప్పుడు వచ్చేటప్పుడు పొడవు మనము 14.5 ఇంచులు అయితే తీసుకున్నాము. అలాగే షోల్డర్ కోసం 6.5 ఇంచులు మార్క్ చేసుకుంటున్నాం. ఇక్కడి నుంచి ఆమ్ రౌండ్ కూడా 6.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఇలాగ లైన్ కుట్టుకోండి. చూడండి, చెస్ట్ లూజ్ వచ్చేటప్పటికి 9 ఇంచులు మార్క్ చేసుకుంటున్నాం. ఇది డబుల్ ఫోల్డింగ్ మీద చెస్ట్ లూజు 9 ఇంచులు మార్క్ చేసుకుంటున్నామండి. ఇది పూర్తి బ్లౌజ్ వచ్చేటప్పటికి 34 ఇంచులండి. అలాగే మనము ఈ విధంగా అయితే ఖర్చు కూడా 2 ఇంచులు కలుపుకొని నడుము లూజ్ వచ్చేటప్పటికి 11 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఇలా 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఇలాగా రౌండ్గా మార్క్ చేసుకోవాలండి. ఆమ్ రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి మనము ఖర్చు కోసం కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. చక్కగా 2 ఇంచులు ఖర్చు తీసుకున్నామంటే మనకి ఎప్పుడైనా బ్లౌజ్ అనేది సరిపోకపోతే ఇప్పుకోవడానికి ఉంటుంది. ఇక్కడి నుంచి షోల్డర్ అంటే ఆమ్ రౌండ్ సైడ్, ఇప్పుడు ఆమ్ రౌండ్ వైపు వచ్చేటప్పటికి కొంచెం అంతా డౌన్ చేసుకోండి. 1/2 ఇంచ్ ఇలాగా డౌన్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇలాగా ఈ పొడవు 5 ఇంచులు అయితే తీసుకున్నాము. ఇలా మార్క్ చేసుకుందాం. మార్కింగ్ చేసుకున్నాక ఇక్కడి నుంచి మనము 3 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాం. ఇలా 3 ఇంచులు ఇలాగా చూడండి, ఇలాగ రాదు, అలా అని మరీ రౌండ్ రాదు. ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనము ఇక్కడ మిగిలిన దాంట్లో ఏ డిజైన్ అయినా మార్క్ చేసుకోవచ్చండి. నేనైతే ఇలాగ మార్క్ చేస్తున్నాను. చూడండి, స్కేల్ ఎలాగైతే ఉందో ఆ విధంగా అయితే మార్క్ చేశాను. ఇక్కడ డాట్ కోసం మార్క్ చేస్తున్నానండి. 4 ఇంచెస్కి అయితే తీసుకుంటున్నాము. చూడండి, బ్యాక్ వైపు మనము 2 టక్స్లు వేసుకుంటాం కదా, అది ఇక్కడి నుంచి మనము ఎన్ని ఇంచులు తీసుకున్నాం, 4 ఇంచులు కటింగ్లోకి తీసుకున్నాము. 2.5 ఇంచులు అయితే షోల్డర్ కోసం తీసుకున్నాం. షోల్డర్ మనకి సన్నగా వస్తుంది. చూడండి, ఇక్కడ 2.5 ఇంచులే ఉంటుంది. మనం ఇదంతా కుట్టేటప్పటికి 2 ఇంచులు అయితే మనకి షోల్డరు ఉంటుంది. చూసారా ఎంత సన్నగా ఉందో. ఇక్కడ ఇలా మనకి బోట్ నెక్ లాగా అయితే తీసుకున్నాం. ఈ షోల్డర్ ఎంత సన్నగా వస్తుందండి కుట్టేటప్పటికి. ఇదైతే నెక్ అనేది ఇలా పెట్టుకోవడం వల్ల మనకు చాలా బాగుంటుంది. చూడడానికి బ్లౌజ్ కూడా అందంగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి ఇలాగా కట్ చేసుకుందాం. కట్ చేసిన తర్వాత నెక్ ఒకసారి చూద్దాము ఎలాగొచ్చిందనేది. ఇప్పుడైతే కటింగ్ చేసుకుందాము. ఇక్కడ డౌన్ తీసుకున్నాం కదండి ఆమ్ రౌండ్ సైడు. చూడండి నెక్, ఇప్పుడు ఈ నెక్ ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాము. ఇప్పుడు మనము బాగా వెనక పార్ట్ ఏం డిజైన్ లేకుండా అట్లా హై నెక్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది. లేదు మనం ఇక్కడ చిన్నపిల్లలకి లేదా కొంచెం మీడియం సైజు వాళ్ళకి కూడా ఇది బాగుంటుందండి. చిన్నపిల్లల కంటే పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా కనిపిస్తుంది, అందంగా ఉంటుందండి ఇట్లాంటి బ్లౌజ్ కుట్టుకున్నామంటే. ఇలా కట్ చేసుకున్నాక పీస్ చూడండి ఎంత నీట్గా చక్కగా వచ్చిందో. ఇప్పుడు ఇట్లా నెక్ అనేది డిజైన్ పెట్టుకున్నాం అనమాట. చూడండి ఎంత చక్కగా నీట్గా మనకి రౌండ్ అనేది బాగా వచ్చింది కటింగ్. ఇప్పుడు మనము హ్యాండ్స్ కూడా దీనికి సూట్ అయ్యేలాగా ఎలా తీసుకుంటే బాగుంటుంది అనేది చూద్దాము. నెక్ దీని మీద పెట్టి చూపిస్తున్నానండి, మీకు తెలుస్తుందని. చూసారా ఇలాగా మనకి ఇందులో నెట్ క్లాత్ కూడా వేసుకున్నా కూడా బాగుంటుంది, లేదా ఇలా కుట్టుకొని డోరీ పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం హ్యాండ్స్ దీనికి డిజైన్ తీసుకుంటామండి. కొంచెం మనము హ్యాండ్స్ డిజైన్ అనేది తీసుకున్నామంటే
అవి డబుల్ ఫోల్డ్ మీద ఉంది కాబట్టి నేను ఒక హ్యాండే వస్తుంది. మీరు ఎప్పుడైనా ఫోల్డింగ్ అనేది 4 మడతల మీద హ్యాండ్స్ అనేది తీసుకోవాలండి. ఇప్పుడైతే నేను సింగిల్ హ్యాండ్ అనేది తీస్తున్నాను. పొడవు వచ్చేటప్పటికి 7.5 ఇంచులు అయితే తీసుకున్నాను. ఇప్పుడు షార్ట్ లెంత్ కావాలి అనుకుంటే 6.5 ఇంచులే తీసుకోవాలి. అప్పుడు 1 ఇంచ్ తగ్గించుకొని 6.5 ఇంచులు తీసుకున్నామంటే ఖర్చులోకి అన్నీ కలుపుకొని 6.5 ఇంచులు అయితే మార్చేసుకోవాలి. ఇది పొడవు వచ్చేటప్పటికి 7.5 ఇంచులు తీసుకున్నాము. అలాగే ఖర్చు హ్యాండ్ లూజ్ వచ్చేటప్పటికి 5.5 ఇంచులు, ఖర్చు కోసం 2 ఇంచులు మార్క్ చేసుకున్నాం. ఈ హ్యాండ్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలండి. పైన కొంచెం 1 ఇంచ్ అనేది వదిలివేసి అక్కడి నుంచి ఇలాగ డౌన్గా మార్క్ చేసుకోవాలండి. ఇక్కడి నుంచి వచ్చేటప్పటికి మనము ఈ షేప్ అనేది 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఇలా ఒక లైన్ కొట్టేసుకొని నేను ఫస్ట్ అనుకున్న కట్స్ డిజైన్ పెట్టుకుందామని. కట్స్ అంటే చక్కగా పేపర్ కట్ చేసుకొని పేపర్తోని మనం లైనింగ్ అనేది కట్ చేసుకోవచ్చు. ఇలా చిన్నగా వేస్తే కనపడదు కాబట్టి మనం కొంచెం పెద్దగా కట్ చేసుకుందాము. ఇప్పుడు దీని మీదే కొంచెం ఇలాగ మార్క్ చేసుకొని రౌండ్ తిప్పాలి. ఇక్కడి నుంచి ఇది మొత్తం ఇంత సన్నగా కట్ చేసుకోవాలి. చూసారా, ఇలాగ కొంచెం మనం ఈ డిజైన్ కొంచెం పెద్దగా పెట్టుకుని ఇలాగ మరీ ఎక్కువ పెద్దగా పెట్టుకొని ప్యాచ్ వర్క్ లాగా కూడా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ.